ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 22/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా శ్రీమతముపై నడవటమే బాబాపై గౌరవమును ఉంచడము. మన మతముపై నడిచేవారు అగౌరవపరుస్తారు. పిల్లలైన మీరు అందరి సంబంధములోనికి రండి. ఎటువంటి ఉద్యోగాలు మొదలైనవైనా చేయండి. సంపర్కంలోనికి రావలసి వస్తుంది. రంగు బట్టలు ధరించవలసి వస్తే ధరించండి. బాబా అందుకు వద్దనరు. కానీ బాబా కేవలము పిల్లలు దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలపై మమకారాన్ని తొలగించుకోండి అని చెప్తారు. శివబాబా ఉన్నతోన్నతమైన టీచరు మరియు సద్గురువు కూడా. వారు మనందరి తండ్రి, శిక్షకుడు, సద్గురువు. వారు ఎలా ఉన్నారో అలాగనే వారిని తెలుసుకోవటము చాలా కష్టము. నిరాకారుడైన తండ్రి టీచరుగా కూడా అవుతారు. శివబాబా సుప్రీం టీచరు. వారు బ్రహ్మ ద్వారా అందరినీ చదివిస్తారు. ఈ బ్రహ్మ శరీరాన్ని వారు అద్దెకు తీసుకున్నారు. బ్రహ్మ భగవంతుడు కారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే. ఇప్పుడు మీరు అనేక జ్ఞాన రహస్యాలను తెలుసుకున్నారు. ఫైనల్గా తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయము. ఇప్పుడు టీచర్ని కూడా స్మృతి చేసే పని లేదు. తండ్రిని స్మృతి చేయండి. గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. అందుకే తండ్రి గుర్తు చేస్తూ ఉంటారు. పరమాత్మ నాకు తండ్రి, టీచరు, సద్గురువు అనే నిశ్చయాన్ని ఏర్పరచుకోండి. ఇందులో ఎప్పుడూ మీకు మరపు రానే రాకూడదు. విద్యార్థులు తమ టీచర్ను గుర్తుంచుకునే ఉంటారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా టీచరును మరచిపోరు. వారికి ఇంకా పక్కాగా గుర్తు ఉంటుంది. కానీ పిల్లలైన మీరు సుప్రీం టీచర్ అయిన శివబాబాను ఎప్పుడూ మరచిపోకూడదు, గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థము అనుసారంగానే పదవిని తీసుకుంటారు. దైహిక విద్యలో పరీక్షా పత్రాలు నిర్దిష్టమైన ప్రాంతము నుండి వస్తాయి. కానీ ఈ సంగమ యుగములో ఈశ్వరీయ విద్యార్థులైన మీ పరీక్షా పత్రాలు పైనుండి వస్తాయి. మిమ్మల్ని చదివించే తండ్రి పైన ఉన్నారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన టీచరు కూడా. చదువులో అందరూ నంబర్ 1గా కాలేరు, నంబరు వారీగానే ఉంటారు. మీరు గోపగోపికలు. ఒక్క మీకే అతీంద్రియ సుఖమును గురించి బాగా తెలుసు. మీరు ఎప్పుడూ మాయకు వశము కారాదు. కొంతమంది పిల్లలు జ్ఞానాన్ని బాగా వినిపిస్తారు, కానీ స్మృతిలో మాత్రం పచ్చి పచ్చిగా ఉంటారు. అలాంటి పిల్లలను మాయ కూడా ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభించింది. దీని ద్వారానే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగములో అసలు దుఃఖమన్న మాటయే ఉండదు. అది స్థిరమైన సుఖము. మీరు ఎప్పుడూ ఏడవకూడదు. మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. గట్టిగా అరవటము, ఏడ్చడము ఇదంతా ఆసురి లక్షణాలు. మీరు ఉన్నతోన్నతమైన రాజ్య పదవిని పొందుతున్నారు. నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు.
కావున మీ నడవడిక ఎంతో రాయల్గా ఉండాలి. ఏ విషయమయ్యి ఏడ్చకూడదు. ఇది చాలా ఉన్నతమైన చదువు. దీనితో మీరు విశ్వాధిపతులుగా పూర్తి ఇండిపెండెంట్గా అయిపోతారు. ఇది చాలా అసాధారణమైన చదువు. ఈ ఒక్క చదువు ద్వారానే మీరు ఉన్నతమైన మహారాజు మహారాణిగా అవుతారు. ఈ చదువును ఏ ధర్మము వారైనా సరే వచ్చి చదువుకోవచ్చును. ఈ విషయాలన్నింటినీ ఒక్క తండ్రియే తెలియచేయగలరు. మీ బుద్ధి ఇప్పుడు విశాలముగా అయింది. మీరు హద్దులోని బుద్ధి నుండి అనంతమైన బుద్ధి గలవారిగా కావాలి. విశ్వాధిపతులు అనగా ఉన్నతమైన పదవిని పొందుకోవటం. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీకు శ్రీమతము లభించింది. తండ్రి కల్పకల్పము సంగమయుగములోనే వస్తారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పుడు అనేక రకాలైన వస్త్రాలను కూడా ఉపయోగించవచ్చును. ఏ బట్టలనైనా ధరించండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. శివబాబా సర్వులకు సద్గతిని ఇచ్చే సద్గురువు. నిశ్చయ బుద్ధి గలవారిగా అయ్యి ఒక్క తండ్రి మతముపై నడుస్తూ ఉండండి. ఎప్పుడూ తికమక పడకూడదు, లేక గుటకలు మింగకూడదు. నిశ్చయములోనే విజయము ఉంది. కావున పైసాకు విలువ చేయని మీ మతమును నడపకూడదు. తండ్రి శ్రీమతము అనుసారంగా నడవాలి. మీ నడవడిక, మాట తీరు చాలా మంచిగా ఉండాలి. ఎప్పుడూ ఏ విషయమై ఏడవకూడదు. వరదానము: ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ పెట్టి స్వయమును పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదములకు పాత్రభవ. బిందు స్వరూపమైన తండ్రి, బృందు స్వరూపమైన ఆత్మ, ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడు మీరు ప్రతి పరిస్థితిలోనూ ఫుల్ స్టాప్ను పెట్టగలరు. ఏ పిల్లలైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ను పెడతారో వారు ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. ఆశీర్వాదములు అనగా సంతోషమును అనుభవము చేయటము. ప్రతి పరిస్థితిలో స్వయాన్ని పరివర్తన చేసుకునే వారికి తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారము ద్వారా కూడా ఆశీర్వాదములు లభిస్తాయి. స్లోగన్: ఏ సంకల్పమునైతే చేస్తారో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్రను వేసినట్లయితే విజయులుగా అయిపోతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.